హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అందరినీ కాదబ్బా. ఆ, చాలా మంది మంచోళ్ళ వరకే ఉన్నారు నాకు. కొంతమందికి భూమికి భారం అయ్యి ఫాల్తూ గాళ్ళు, ఫాల్తూ ముండలు ఉంటారుగా, వాళ్ళ కోసం. అంత పీకలేనోళ్ళు కామెంట్ ఎందుకు చేశారు? ఆ, ఏమన్నా పోవాలని ఉంటే, ఏమన్నా హడిపోవాలని ఉంటే మీ ఇంట్లో కడుక్కోండి. ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా. కొంతమంది బ్యాడ్ కామెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ, యూట్యూబ్ ఆయన మంచి ఆయన కాబట్టి ఆ కామెంట్ అనేది మనకి ఎట్లా సెట్టింగ్స్లో పోయి వెతికినా కనబడట్లేదు, నాకు కనబడట్లేదు. దానికి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో తెలియదు. నేను ఎతికిన వానే కనబడలేదు. ఎవడో పట్టుకుందాం, ఎవతో పట్టుకుందాం అని. బ్యాడ్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళారా, మీరేమన్నా ఫిక్కోవాలని ఉంటే మీ ఇంట్లో బాగా ఫిక్కోండి, ఓకే. బయట వాళ్ళని అంటే ఆ, దొరికితే చెప్పుల దండ మెడలో వేసి మిమ్మల్ని ఫీకేస్తారు అడ్రస్ లేకుండా, ఓకేనా. ఓం నమ శివాయ. కొంతమందికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏరా మీకు ఏ టాలెంట్ ఉండదు, ఆ, మీ మొహాలకి ఏ ఉండి చావదు, భూమికి భారం అయి పుట్టారో తెలీదు, చేసేవాళ్ళని ఎందుకురా ఇట్లా కనిపించేటట్టు పెట్టండి. ఆ, అది మంచిగా లేకపోయినా ఆనందించుకుంటాం చూసి. ఓహో, గిట్లా ఉందా, గిట్లా వెళ్తుందా లైఫ్ అనేది. మేము ఆనందిస్తాం. కూడా అని రారు, ఎందుకు ఉత్సవాగలా పీకేది. ఇక్కడ పీక వాకండి, మేము పీకాల్సి వస్తుంది. నేను హే అన్న ఏదో ఉంటాయి మీ ఇంట్లో హే అన్న. ఇన్స్టాలో ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ కోసమే సస్పెండ్ అయిపోయా నేను. ఆ, ఎదటోడు ఒకటంటే నేను 12 అనేదాన్ని. నా సంగతి తెలియదు రోయ్. నిండా మునిగినోడికి సలేంటని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేదిలే. దానికి అర్థం తెలిస్తే మూసుకొని కూర్చోండి, అర్థం తెలియకపోతే వెతుక్కోండి దానికి ఏంటా అర్థం అని. ఇన్స్టాలో సస్పెండ్ అయినందుకు నేను బాధపడలా, పోయిందిలే ఒక దరిద్రం అనుకున్నా. కానీ ఇక్కడ కూడా మొదలైద్దేమని నేను అనుకోలేదు. కల్లో కూడా చాలా చెత్త నడుస్తుంది ఇక్కడ కూడా, లైవ్స్లో. అవి డాకరేంద్ర. ఏంటంటే మీ ఆడవాళ్ళు చేసేదే అది కదా, అందుకే డాకర్.